అందరికీ నమస్తే. హ్యాపీ సండే. మార్నింగ్ 5:00 లేసాను. సండే గదా! ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చిన బాడీకి ఎక్స్‌ట్రా. సో, లేసి ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాననమాట. లా నంబర్ 35 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వాచ్ ద ఫుల్ వీడియో. తర్వాత సండే కాబట్టి అకాడమిక్ క్లోజ్ ఉంటది కాబట్టి స్ట్రెయిట్‌గా జిమ్‌కెళ్ళిపోయినా. సో, జిమ్‌లో వాటర్ బాటిల్ తీసుకున్నా. వాటర్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సమ్మర్ మామూలు హీట్ లేదు. మీరెక్కడికెళ్ళినా ఒక వాటర్ బాటిల్‌ని క్యారీ చేయండి బయటికి. సో, ఈరోజు లెగ్స్ వర్కౌట్ అనమాట. సో, స్టార్టింగ్ విత్ సమ్ లెగ్ స్ట్రెచెస్. మీరు చూస్తున్నారు బాడీ వెయిట్ స్క్వాట్స్. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను వెయిట్స్ కొడుతున్నా అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ ముందు అసలు వెయిట్ ట్రైనింగే చేయలేదు. కంప్లీట్ ఎండ్యూరెన్స్ ట్రైనింగే చేసిన. సో, అందుకనే కొంచెం తక్కువ వెయిట్స్‌తోని రెపిటేషన్స్ ఎక్కువ చేస్తున్నా అనమాట. సో, బాడీ వెయిట్ స్క్వాట్స్ అయిపోయిన తర్వాత లెగ్ ప్రెస్ అయిపోయింది. లెగ్ ప్రెస్ తర్వాత స్క్వాట్స్. లెగ్ ప్రెస్ చేసిన తర్వాత స్క్వాట్స్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి వెయిట్ పెంచలేదు ఎక్కువ. అదెంతుంటది అది 70 కిలోస్ అది. స్లో అండ్ కంట్రోల్‌గా చేస్తున్నాను. బట్ రెపిటేషన్స్ ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను అనమాట. యాహ్! దట్స్ అబౌట్ ద స్క్వాట్స్. స్క్వాట్స్ చూసారు కదా! పర్ఫెక్ట్ ఫార్మ్‌తో చేస్తున్నా ఎగ్జాక్ట్‌గా. సో, స్క్వాట్స్ అయిపోయిన తర్వాత లెగ్ ఎక్స్‌టెన్షన్స్ అన్ని 3 సెట్స్ కొట్టినా అనమాట. లెగ్ ప్రెస్ గాని, స్క్వాట్స్ గాని, లెగ్ ఎక్స్‌టెన్షన్స్ గాని. ఇది హామ్‌స్ట్రింగ్స్. ఇది కూడా 3 సెట్స్. సారీ హామ్‌స్ట్రింగ్స్ 3 సెట్స్ కాదు 2 సెట్స్ కొట్టినా. లాస్ట్‌కి కాఫ్ వర్కౌట్ 3 సెట్స్ చేసిన. సో, మీరు చూస్తున్నారు ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్. మీరు చూడండి ఐయామ్ నాట్ రన్నింగ్. ఇట్స్ మూవింగ్. మూవింగ్ ఫార్వర్డ్ అంటాం దాన్ని బాక్సింగ్‌లో, కిక్ బాక్సింగ్‌లో. అంటే ఫ్రంట్ ఫుట్ అంటాం దాన్ని. సో, ఫ్రంట్ ఫుట్ కాసేపు ఆల్మోస్ట్ ఒక 800 మీటర్స్ ప్రాక్టీస్ చేశాను. తర్వాత రన్నింగ్ చేసిన. రన్నింగ్ కాదు జాగింగ్. లైట్‌గా జాగింగ్ చేసిన. ఫుల్ హీట్ ఉంది. కాబట్టి ఆ హీట్‌లో రన్నింగ్ చేయడం కష్టమైపోయిందనమాట. సో, దీంతో జిమ్ కంప్లీట్ అయిపోయింది. వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగండి. డోంట్ ఫర్గెట్. సో, జిమ్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ ఇంటికొచ్చేసి మార్నింగ్ చదివిన లా నంబర్ 35 ఎక్స్‌ప్లెయిన్ చేసిన. చాలా ఫాంటాస్టిక్ టాపిక్. వాచ్ ద ఫుల్ వీడియో. సో, వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసేసిన. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వాచ్ ద ఫుల్ వీడియో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. హ్యాపీ సండే. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మన డే 195 ఆఫ్ 369. ఇంకో 5 రోజులైతే మనం డబుల్ సెంచరీ కొట్టబోతున్నాం అనమాట. 200 డేస్‌కెళ్ళిపోతున్నాం. ఫస్ట్‌లీ హ్యాపీ సండే ఎవ్రీవన్. అందరికీ హ్యాపీ సండే. సండే రోజు బాగా ఎంజాయ్ చేయండి. ఏం పనులున్నా పక్కబెట్టి ఫ్యామిలీతో ఎక్కువసేపు టైమ్ స్పెండ్ చేయండి. బయటికి తినడానికెళ్ళండి, మూవీకెళ్ళండి. ఎందుకంటే ఇంతకు ముందుకే నేను మా చెల్లెని తీసుకొని మూవీకెళ్ళినా అనమాట. సో, ఇది మార్నింగ్ చెప్పాలి. యాక్చువల్‌గా చదివిన దాని ఎక్స్‌ప్లనేషన్ బట్ ఈవినింగ్ చెప్తున్నా. మార్నింగ్ జర టైం దొరకలేదు. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. లా 35 డిస్కస్ చేస్తున్నాం అనమాట. లా 35లో మనకి రాబర్ట్ గ్రీన్ గారు ఏం చెప్తున్నారంటే కంప్లీట్‌గా అబౌట్ టైమింగ్ గురించి చెప్తున్నారు అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ గురించి చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ టైమ్ గురించి మాట్లాడాలంటే చాలా డిఫరెంట్ బుక్స్ టైమ్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌గా చెప్పినాయి. బట్ ఇక్కడ 48 లాస్ ఆఫ్ పవర్‌లో రాబర్ట్ గ్రీన్ చాలా యూనిక్‌గా చెప్పాడన్నమాట అబౌట్ టైమింగ్ అనేది. అంటే ఇప్పుడు టైమ్ గురించి డిస్కస్ చేస్తే ఒక్కొక్కరి మైండ్‌లో ఒక్కోటుంటది. బట్ నా మైండ్‌లో కూడా వేరే టాపిక్స్ ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ నేనిప్పుడు కంప్లీట్‌గా 48 లాస్ ఆఫ్ పవర్ బుక్‌లో ఏ టాపిక్ ఉందో అది మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో, ట్రై టు అండర్‌స్టాండ్ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ టైమింగ్ అన్నమాట. లా నంబర్ 35 ఏంటి? మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ టైమింగ్. అంటే టైమింగ్‌ని చాలా మంది చాలా విధాలుగా యూజ్ చేసుకుంటారు. బట్ మనం ఏం చేయాలంటే వి షుడ్ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ టైమింగ్ అన్నమాట. అంటే ఏదో నార్మల్‌గా సిట్యుయేషన్ తగ్గట్టు యూజ్ చేసుకోవడం కాకుండా ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మనం ఎగ్జాక్ట్‌గా, కాన్షియస్‌గా ఈ యొక్క టైమింగ్ అనే దాన్ని మనం మాస్టర్ చేయాలనేది ఇక్కడ రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడు. అండ్ టైమింగ్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్పాడు. రెండోదేంటంటే మనము టైమింగ్‌ని మాస్టర్ చేయాలంటే ఏం చేయాలని ఒక 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. 3 వేస్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. సో, టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఐ హోప్ యూ విల్ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ ఆన్ దిస్ డే. సో, మనం గమనిస్తే ఒకసారి చూడండి. ఎక్కడైనా ద వన్ హూ ఆర్ లైక్ డిగ్నిటరీస్ అంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ మెన్స్ కావచ్చు ఆర్ సమ్ పవర్‌ఫుల్ పొజిషన్స్ ఉండేవాళ్ళు ఎప్పుడైనా హరీ అవ్వడం మనం గమనించామా? అంటే ఎప్పుడైనా తొందరపడడం, తొందరగా మాట్లాడడం, లేకపోతే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడే త్వరగా వెళ్ళాలంటే ఈ తొందరపాటు అనేది డిగ్నిటరీస్ దగ్గర చాలా తక్కువుంటది. వాళ్ళు ఏం చేసినా పేషెన్స్‌గా, కూల్‌గా, కామ్‌గా కనపడతారు. చూడండి ఏదైనా మీటింగ్‌కొచ్చినప్పుడు అందరూ కూర్చుంటారు. రైట్? ఎవ్రీవన్ అంటే టైమ్ అయిపోతుంది, మీటింగ్‌కి టైమ్ అయిపోతుందని. బట్ ద లీడర్ ఆఫ్ ద మీటింగ్, ద లీడర్ ఆఫ్ ద హౌస్,
రిలాక్స్‌గా, కూల్‌గా ఎగ్జాక్ట్ టైమింగ్‌కొస్తాడనమాట. అంటే అక్కడ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు ఎగ్జాక్ట్‌గా టైమ్‌ని మాస్టర్ చేయగలుగుతావో, అంటే ప్రతి టైమింగ్‌ని ఎగ్జాక్ట్‌గా ఫాలో అవ్వగలుగుతావో, యూ విల్ ఇంటిమిడేట్ పీపుల్. ట్రై టు అండర్‌స్టాండ్. యూ విల్ ఇంటిమిడేట్ పీపుల్ అనమాట. అంటే ఇంటిమిడేట్ అంటే భయం. జనాల లోపల భయమొచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది. ఒక మీటింగ్‌కి నా దగ్గర ఒక ఫంక్షన్ అలాట్ చేశాను. ఆ ఫంక్షన్‌కి ఒక డిగ్నిటరీని ఇన్వైట్ చేస్తున్నాననమాట. ఆ డిగ్నిటరీ వెరీ టైమ్ కాన్షియస్. సార్ సాయంత్రం 6:00కి ఫంక్షన్‌కి రండి అని జెప్తాను. ఐ విల్ ఇన్వైట్ హిమ్. సో, అప్పుడు నేనేం జేస్తాను, ఆ ఫంక్షన్‌ని ఎగ్జాక్ట్‌గా 6:00కి స్టార్ట్ అయ్యే విధంగా నేను దాన్ని ప్లాన్ జేసుకుంటా. అంటే అర్థమైందా? నువ్వు రియల్‌గా నీ టైమ్‌కి వాల్యూ ఇచ్చి, నువ్వు రియల్‌గా ఎగ్జాక్ట్‌గా టైమింగ్‌ని ఫాలో అవుతే, ఎవరైతే నీ కిందున్న వాళ్ళుంటారో వాళ్ళందరూ ఎగ్జాక్ట్‌గా సెటరేట్ అవుతారనమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్. ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ గూడా చెప్తా చూడండి. ఒక ఆఫీస్‌లో ఒక మేనేజర్ ఉంటాడు. సో, ఆ మేనేజర్ రోజు మార్నింగ్ ఆఫీస్ 9కి స్టార్ట్ అవుతది. ఆ మేనేజర్ 10కొచ్చేవాడు. సో, ఆఫీస్‌లో ఉండే పని చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు, మేనేజర్ 10కొస్తాడు గదా! మనం 9కి పోయి ఏం చేద్దాం, 9:30 వరకు ఎళ్దాం. ఎట్లా మనం చూసేవాళ్ళు ఎవరు ఉండరు గదా! సో, ఒకరోజు మేనేజర్ ఏం చేస్తారంటే, హి యూజ్డ్ ద టైమింగ్. ఒకరోజు 8:30కెళ్తాడు. 8:30కెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరు 9:30కొస్తారనమాట. సో, ఎవ్రీవన్ అందరిని సస్పెండ్ చేసి పడేస్తాడు. దీన్ని బట్టి అక్కడ మనకేమర్థమైంది, ఎప్పుడైతే నువ్వు ఎగ్జాక్ట్‌గా టైమింగ్‌ని అనేది వాడుకుంటావో, జనాలనేది ఇంటిమిడేట్ చేయొచ్చనమాట. ఇంటిమిడేట్ అంటే ఏంటి? యూ హావ్ లాట్ ఆఫ్ పవర్ అండ్ రెస్పెక్ట్. ఎవరికైతే పవర్ ఎక్కువుంటదో ఆటోమేటిక్‌గా ద పవర్‌ఫుల్ పర్సన్ చూడగానే మన లోపల తెలియని ఒక భయం వచ్చేస్తది. రైట్? సో, ఇక్కడ ఎదుటి వాళ్ళని భయపెట్టాలనేది మనకు ఉద్దేశ్యం గాదు. టైమింగ్‌ని మాస్టర్ చేస్తే అందరిని మనం సెట్ జేయొచ్చు. అడ్వాంటేజ్ తీసుకోవచ్చనేది ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తాడనమాట. సో, ఈ టైమింగ్‌ని మాస్టర్ జేయడానికి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లాంగ్ టైమ్, సెకండ్ వన్ ఫోర్స్డ్ టైమ్, థర్డ్ వన్ ఎండ్ టైమ్ అనమాట. లాంగ్ టైమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్సన్‌కి సమ్ డిస్ప్యూట్ జరిగింది. ఓకేనా? ఇమ్మీడియేట్‌గా ఐ కెనాట్ అటాక్ హిమ్. అంటే స్పాట్‌లో నేను ఆయనని అటాక్ చేయలేను. ఎందుకంటే హి ఈస్ వర్త్ మోర్, ఐ యామ్ వర్త్ లెస్. కాబట్టి నేనేం జేయాలంటే ఆయనని అటాక్ జేయాలి. ఆయన పైన రివెంజ్ తీసుకోవాలి. బట్ ఐ హావ్ టు వెయిట్ ఫర్ సర్టెన్ లాంగ్ టైమ్. అంటే ఎక్కువ రోజులు నేను వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ జేసి రైట్ మొమెంట్ కోసం వెయిట్ జేయాలి. రైట్ టైమింగ్ కోసం వెయిట్ జేయాలి. దట్ ఈస్ ద లాంగ్ టైమింగ్. అండ్ ద ఫోర్స్ టైమింగ్ అంటే ఏంటంటే మోస్ట్‌లీ మనం చెస్ ఆడేటప్పుడు చూస్తామన్నమాట. కొన్నిసార్లు మన ఆపోనెంట్ మన పైకొస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన్ని ఆపడానికి అంటే ఆయన టైమ్‌ని కంట్రోల్ జేయడానికి మనం కొన్ని కాయిన్స్‌ని ముందుకు జరుపుతుంటాం. దానివల్ల అపోజిట్ పర్సన్ ఏం చేస్తాడు హోల్డ్ ఆన్ అయిపోతాడన్నమాట. దట్ ఈస్ ఫోర్స్డ్ టైమ్. అంటే సిట్యుయేషన్ నీ కంట్రోల్ లేదు. బట్ స్టిల్ యూ ఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్ ద టైమ్. దట్ ఈస్ ఫోర్స్డ్ టైమ్. అండ్ థర్డ్ కేస్ ఏంటంటే ఎండ్ టైమ్ అన్నమాట. ఎండ్ టైమ్ అంటే ఆపోనెంట్‌కి అసలు ఒక సెకండ్ గూడా ఆలోచించడానికి టైమ్ ఇయ్యకుండా ఎగ్జాక్ట్‌గా ఇమ్మీడియేట్‌గా అడ్వాంటేజ్‌ని తీసుకోవడం మనం దాన్ని ఎండ్ టైమ్ అంటారనమాట. సో, అందుకనే మనం ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా మన లైఫ్‌లో 3 కేసెస్. ఇప్పుడు నేను ఈ సిట్యుయేషన్‌లో లాంగ్ టైమ్‌ని ఫాలో అవ్వాలా? ఫోర్స్డ్ టైమ్‌ని ఫాలో అవ్వాలా? ఎండ్ టైమ్‌ని ఫాలో అవ్వాలా? ఈ 3 డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఎలాంటి టైమ్‌ని నేను ఇక్కడ యూజ్ చేయాలనేది మనం కాన్షియస్‌గా డెసిషన్ తీసుకోవాలనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎగ్జాక్ట్‌గా టైమ్ మెయింటైన్ చేసే పర్సన్‌ని ప్రతి ఒక్కరు వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే నీ టైమ్‌కి నువ్వు మర్యాద ఇస్తే, నీ టైమ్‌కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఆ టైమ్‌కి వేరోడు రెస్పెక్ట్ ఇస్తాడు. అదే నువ్వు టైమ్ పాస్‌గా చేసినావనుకో, వేరేటోడు కూడా టైమ్ పాస్‌గా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను ఎవరైనా ఫ్రెండ్ పిలవాలనుకో, అర్జున్ ఫోన్ చేసి ఖాళీగా ఉన్నావా అర్జున్ అడుగుతాడు. ఎందుకంటే నేను నా టైమ్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నా కాబట్టి ఆయన కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఫ్రీగా ఉన్నావా అని అడుగుతాడు. అదే నేను నా టైమ్‌లో టైమ్ పాస్ చేస్తున్నా అనుకో, అర్జున్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అర్జున్ కొంచెం బయటికి రా అంటాడు. నేను కొంచెం బిజీగా ఉన్నానంటే ఆ సాలు గాని బయటికి రా అంటాడు. అంటే అర్థమైంది నేను నా టైమ్‌ని వాల్యూ ఇవ్వకుండా టైమ్ పాస్ చేస్తే అపోజిట్ పర్సన్ కూడా వాల్యూ ఇవ్వడు. సో, అండర్‌స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ ద వాల్యూ ఆఫ్ టైమింగ్. టైమింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కిక్ బాక్సింగ్ ఆడతాను నేను. ఓకేనా? కిక్ బాక్సింగ్ ఆడుతున్నప్పుడు అపోనెంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ 1 మినిట్ ఫుల్ డామినేట్ ఉండడానికి ట్రై చేసి మీదకొచ్చేస్తుంటాడు కొట్టడానికి. సో, అప్పుడు నేనేం చేస్తా, ఆ ఫస్ట్ మినిట్ అపోనెంట్ ఫుల్ ఎనర్జీతోని ఉంటాడు కాబట్టి నేనేం చేయాలి కొంచెం కంట్రోల్ చేస్తూ మూవ్ అవుతుండాలి. మూవ్ అవుతున్నప్పుడు ఏమైతది ఒక 1, 2 మినిట్స్ తర్వాత అపోనెంట్‌కి ఏమైతది ఎనర్జీ డ్రైన్ అయిపోతది. రైట్? ఎందుకంటే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయనీయలేదు. ఎందుకంటే నేను కూడా ముందుకెళ్ళిపోతే నన్ను కొట్టేస్తాడు. నేను స్టెప్ బ్యాక్ చేస్తున్నా. కాబట్టి అపోనెంట్ యొక్క ఎనర్జీ అంతా ఎళ్ళిపోతదనమాట. దట్ ఈస్ ఫోర్స్డ్ టైమ్. అంటే తక్కువ టైమ్‌లో ఆయన్ని ఫోర్స్ చేపిచ్చి ఆయన టైమ్‌ని మనం హ్యాండిల్ చేయాలనమాట. సో, అక్కడ ఏమైతది 2 మినిట్స్ తర్వాత ఆయన ఎగిరి అలిసిపోతాడు. ఆ తర్వాత మనం దుంకొచ్చు మీదకి. దట్ ఈస్ ఫోర్స్డ్ టైమ్. చూడండి టైమింగ్ ఉంటే డెఫినిట్‌గా యూ విల్ విన్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పవర్ ఎట్ దట్ పొజిషన్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమింగ్. మనకి రాబర్ట్ గ్రీన్ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ టైమింగ్ అనే లెసన్‌లో చాలా ఫ్యాంటాస్టిక్‌గా చెప్పాడనమాట. సో, ఇట్స్ ఏ కాంప్లెక్స్ టాపిక్. బట్ ఈ బుక్‌లో ఏముందో అది మాత్రమే చెప్పినా నేను. అండ్ ఔట్ ఆఫ్ ద బుక్ ఎళ్తే ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. టైమ్ గురించి ఎస్పెషల్‌గా టైమ్ గురించి. అండ్ దిట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్స్ అన్నమాట అబౌట్ టైమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హ్యాపీ సండే. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్.